కూటమి నేతలు ప్రకృతి వనరుల దోపిడీలో పోటీ పడుతున్నారు. ఇసుక, మట్టి, రాయి దేన్ని వదలడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా టీడీపీ నాయకుల అక్రమ తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సిలికా అక్రమ రవాణాకు అవకాశమే హద్దుగా మారుతోంది. టీడీపీ నేతల అండతో మాఫియా గ్యాంగులు భారీ యంత్రాలతో సిలికా తవ్వుకుంటూ పోతూ కోట్లు సంపాదిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లోనే కాదు, రైతుల భూముల్లో కూడా తవ్వకాలు సాగిస్తున్నారు. స్థానిక లీజుదారులను లొంగదీసుకుని రైతులకు ఎంతో కొంత ముట్ట చెప్పి యథేచ్ఛగా దోపిడీ సాగిస్తున్నారు. మాఫియా గ్యాంగుల వెనుక అధికార పార్టీ నేతలు ఉండటంతో అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. సిలికా మైన్స్ అక్రమ తవ్వకాలపై సాక్షి నెల్లూరు ప్రతినిధి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిలకూరు, కోట మండలాల్లో సిలికా అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో 3 మీటర్ల మేర వరకే తవ్వకాలు జరపాలని ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది దాదాపు 15 నుంచి 20 అడుగుల వరకు ఈ సిలికాని అక్రమ తవ్వకాలు చేస్తూ కూడా వేల కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు ఇక్కడ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు. ప్రస్తుతం నేను ఏదైతే చిలకూరు మండలంలో ఉండేటువంటి ఇటు ఏదైతే భూమిని అంటే రైతులకు సంబంధించినటువంటి భూమిలోనే రైతులకి కేవలం 100 రూపాయల్లో మాత్రమే ఇస్తూ వీళ్ళు కోట్లు గడిస్తున్నటువంటి ఒక అక్రమ తవ్వకానికి సంబంధించి సిలికా మైనింగ్ వద్ద నేను ప్రస్తుతం ఉన్నా. ఇక్కడికి ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు వస్తే వారిపైన దాడులు కూడా చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక అధికారులు అయితే మామూలు తీసుకొని ఇటువైపు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేదు. అయితే జేసీబీ యంత్రాలను కానీ ఎలాంటి పరికరాలను కానీ ఉపయోగించి ఇక్కడ సిలికా తవ్వకాలు చేపట్టకూడదు. కేవలము ఏదైతే మనుషుల ద్వారానే పని చేసుకునేటువంటి వ్యక్తుల ద్వారానే సిలికా తవ్వకాలు జరపాలనేసి ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది. అయితే వాటన్నిటిని కూడా తొంగలో తొక్కుతూ మనల్ని ఆపేది ఎవడరా అనేటువంటి రీతిలో ఇక్కడ సిలికా తవ్వకాలను యథేచ్ఛగా జేసీబీలను పెట్టి మరీ తవ్వకాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ తవ్వేసినటువంటి గుంతల్లో నీరు చేరి పూర్తిగా కూడా ఆ నీరు కాస్త ఇంకిపోయేటువంటి పరిస్థితి, అంటే భూగర్భ జనాలు కూడా అడుగంటిపోయేటువంటి పరిస్థితికి వీళ్ళు శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇప్పటికే రైతాంగము సిలికాకి సంబంధించి ఇప్పటికే తమ భూములు ఇవ్వము అంటే వాళ్ళని బెదిరించడము, వారిపైన అక్రమ కేసులు పెట్టడము, కేవలం 100 రూపాయలు మాత్రమే రైతులకి ముట్ట చెప్తూ దాదాపు మార్కెట్లో ప్రస్తుతము 1000 నుంచి 1500 రూపాయల వరకు పలుకుతున్నటువంటి టన్ను సిలికాని రోజు దాదాపు 100కు పైగా టిప్పర్లలో ఈ 2 మండలాల నుంచి కూడా స్టాక్ యార్డులకు తరలిస్తూ ఆ స్టాక్ యార్డుల దగ్గర నుంచి కూడా ఇది అనుమతి కలిగినటువంటి సిలికాగా బిల్లును వేసుకుంటూ కూడా ఇటు అక్రమంగా ఇటు చెన్నైకి కావచ్చు, అదేవిధంగా చెన్నై నుంచి చైనాకి సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడికి ప్రైవేటు వ్యక్తులు రానికుండా కంచెలను ఏర్పాటు చేసుకోవడం, దారి పొడుగున ప్రైవేట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్లను కూడా ఏర్పాటు చేస్తూ కూడా ఎవరు ఈ మీడియా కూడా ఇక్కడికి అలో చేయకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు వాళ్ళు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ అక్రమాలను ఎక్కడ బయటికి రాకుండా వీళ్ళు ఈ తవ్వకాలను కొనసాగిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా అక్రమ తవ్వకాలను ఉపేక్షించబోము అని చెప్పి కళ్ళబొల్లు మాటలు చెప్పడమే తప్ప ఇక్కడ జరుగుతున్నటువంటి రహస్యమైనటువంటి అక్రమ తవ్వకాలకు సంబంధించి ఎక్కడ కూడా నోరు విప్పినటువంటి పరిస్థితి లేదు. దీన్ని సాక్షి మీడియా వెలుగులోకి తేవడానికి స్టింగ్ ఆపరేషన్ చేసుకుంటూ ఇటు చిలకూరు మండలంలో ప్రస్తుతము మనం ఉన్నాము. ఇక్కడ ఏ విధంగా జేసీబీని పెట్టి తవ్వుతున్నారో కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే అక్కడికి వెళ్తే మనపైన కూడా దాడి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మనం దూరం నుండి వాటిని చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. అయితే ఆ జేసీబీ కూడా ఇప్పుడు ప్రస్తుతము మనకు చెట్టు మాట నుంచి కూడా కనిపించేటువంటి పరిస్థితి. ఏ విధంగా యంత్రాలను ఉపయోగించకూడదు అని ఇప్పుడు నిబంధనలో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా తొంగలోకి తొక్కుతూ జేసీబీ ద్వారా ఈ సిలికా తవ్వకాలను చేపడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీనిపైన ఇప్పటికే అంటే ఈ మండలాలకు సంబంధించి దాదాపు గతంలో 80కి పైగా మైనింగులకి అనుమతులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా రద్దు చేశారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, అదేవిధంగా సిలికా వల్ల ఇక్కడ ఉండేటువంటి వాతావరణం చెడిపోతుంది అనేటువంటి కారణంగా కూడా ఇటు వాటికి అనుమతులను క్యాన్సిల్ చేసినటువంటి నేపథ్యంలోనే 7-8 మాత్రమే మైనింగ్కి అనుమతులు ఉండేటువంటి పరిస్థితి. వాటి పేరు చెప్పుకొని పక్కన ఉండేటువంటి మిగతా పట్టా భూమికి సంబంధించినటువంటి రైతుల దగ్గర కావచ్చు, అదేవిధంగా మేతపురం బోకు భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, వీటిని కూడా వదిలిపెట్టకుండా యథేచ్ఛగా ఈ సిలికా తవ్వకాలకు శ్రీకారం చుడుతున్నారు కొంతమంది వ్యక్తులు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అంటే ఏ వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా సమాచారం రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ.